మనుకి భోజనం శారదే వండాలి. మనుసరికి భోజనం అంజనా మేడం చేస్తారు. అదలా చాలా చేసింది. అదెందుకో అర్థం కాలేదా? అందుకే అది ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది. భోజనం ఎవరు వండాలి శారదా? నేనే. ఇకపోతే నా భోజనం ఆ లిస్ట్ నేను వేరే ఇస్తాను. మనుసరి తినే భోజనమే అంజనా మేడం తిన్నారు. అది అలాంటి తిండి తినే పెరిగింది. ఉప్పు కారం కొనడానికి డబ్బులుండాలి కదా. అది కాదు శారదా, నీకేంటిప్పుడు అంజన మీద ప్రేమ? ఉన్నమాటేగా చెప్పాను. నువ్వా మాట చెప్పద్దు. ఏయ్, నువ్వు ఎవరి కోసం కలలు కంటున్నావు? ఓహో, వాడు పిఠాపురం పిల్ల. వాడు చివరికి నీ మెడ మీద కత్తి పెడతాడు. ఇక నువ్వేం చేయాలో చెప్తా. మను గదిని రోజు 2 పూటలు తడిబట్ట పెట్టి తుడిచి శుభ్రం చేయాలి. బాత్రూమ్ వాష్ చేయాలి. డాక్టర్ వచ్చి చూస్తే నన్ను తప్పు పట్టకూడదు. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే ప్రతిభమ్మని ఎవరు చూసుకుంటారు? ఏయ్, ఎదురు మాట్లాడతావేంటే? మీరిద్దరు ఇక్కడ పని మనుషులు. చెప్పిన పని చేయాల్సిందే. పోండి. ఎవరది? దుర్గమ్మ. ఏంటి ఇప్పుడే చూస్తున్నట్టు? ఊరికే అలా అడిగాలే. మందు కలిపింది నువ్వేనని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు కదూ? నీ ఒక్కదానికి మాత్రమే తెలుసు. నేనెవరికీ చెప్పను. సుజా సంగతి నువ్వు తొందరగా మాట్లాడు, లేకపోతే నేను చెప్తా. సుజాని మను చేసుకుంటాడు. నేను చెప్తున్నాను కదా. ఆ కొత్త పట్టీలు బాగున్నాయి. ఏది ఇవ్వు, ఒకసారి చూస్తాను. ఇవ్వు. తీయడానికి రావట్లేదు. ఇది ఎంత బాగుందో. ఇది నేను పెట్టుకుంటా. అది కూడా ఇవ్వు. అది కూడా. ఇదిగో. ఓకే, బాయ్. ఈ దుర్గమ్మ నాతో ఆడుకుంటుంది. ఎన్ని రోజులైంది నువ్విలా ఇంటి గడప దాటి? బయట మంచుగా ఉందేమో. ఏమీ లేదు, నువ్వురా. మనం అక్కడ చెట్టు కింద కూర్చుందాం. కూర్చో. చూడు, ఇక్కడ మంచి ఫ్రెష్ గాలొస్తుంది. అంతేగాని గదిలో మొక్కలు పెడితే లాభమేముంది? నిజమే. ఎన్నాళ్ళైంది ఇలా బయట కూర్చుని? అంజనా ఇలా చేస్తే బాగుండేది. దానుద్దేశం నేను చంపడమే కదా. అది వెళ్ళిపోయిందని ఆంటీకి తెలిసింది. వెళ్ళి తీసుకొస్తారేమో తెలీదు. అది మళ్ళీ ఇక్కడికి రాకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకనిపించడం లేదు ఇక్కడి లగ్జరీ జీవితాన్ని వదిలేస్తుందని. వెళ్ళి మళ్ళీ మాటలు మొయ్యాలి కదా. మొయ్యని, అదే దాని జీవితం అని అర్థం చేసుకోవాలి.
నేనున్నాను తోడు ఎప్పుడు. నువ్వు నా ప్రాణం. నేను కాపాడుకుంటాను. అది నేను ప్రూఫ్ కూడా చేశాను. సోనా, మ్మ్. నేను బయటికి రాకూడదని డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పిన దానికి అర్థం అది కాదు. మనుషుల మధ్యలోకి వెళ్ళొద్దన్నారు, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. ఇక్కడ మనిద్దరం మాత్రమే ఉన్నాం. దిగు అంజనా. రా. లోపలికి వెళ్ళమ్మా. అమ్మని చూశాక లోపలికి రావద్దులే. ముందు మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత నీకు మనస్ఫూర్తిగా రావాలనిపిస్తేనే ఇంట్లోకి రావచ్చు. నేను దూరంగా వెళ్ళి నిలబడతాను. రహస్యాలేవీ లేవు. అది కాదు, తల్లి కూతుళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో నేనెందుకు ఉండాలని. నీ ఇష్టం భాస్కర్. ఎందుకు వెళ్ళావని నేను అడగను. అందుకు నీ కారణాలు నీకుంటాయి. అవి సరైనవే కావచ్చు. నా వైపు నుండి ఏదైనా తప్పు జరిగిందా? అది నాకు తెలియాలి. నువ్వు నన్ను అమ్మా అని పిలిచిన రోజు, ఆ నిమిషం ఇప్పటికీ నా మనసులో ఉంది. ఆ రోజు నుంచి నేను నీకమ్మనవ్వడానికే ప్రయత్నించాను. అది నాకు తెలుసు. ఆ వాత్సల్యాన్ని నేను అనుభవిస్తున్నాను. నా బాధ ఏంటో కూడా మీకు తెలుసు. మను సార్కి నేను సేవలు చేసింది బాధ్యత అనో, ఆయన నా భర్త అనో కాదు. ఈ అమ్మ కోసం. మీకు బాధ కలగకూడదు. అంతేకాదు, ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టడానికి నాకు చేతనైనంత నేను చెయ్యాలి. అది నాకు సంతోషాన్ని కలిగించింది. నాకు తెలుసు, నీకందరి ప్రాణాలు ఒక్కటే. నువ్వు వెళ్ళిపోవడానికి కారణమేంటో చెప్పు. డాక్టర్ గారు చెప్పారు కాబట్టే నేను సేవలు చేశాను. ఆ డాక్టరే గెట్అవుట్ అన్నారు. అంజు, అది సహజమే కదా. ఆయనకి మను కేవలం ఒక రోగి. నాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. అంజు, ఆయన మనకేమీ కారు. ఆయన బాధ్యత రోగి వరకు మాత్రమే. అక్కడ ప్రేమలు, బంధాలు ఏమీ ఉండవు. సరే, నువ్వది భరించలేకపోయావు, అందుకని వెళ్ళిపోయావా? నువ్వు నన్ను అమ్మా అనే పిలుస్తావు కదా అంజు. నీ బాధని నాతో ఎందుకు చెప్పుకోలేదు నువ్వు?
పిల్లల అమ్మతో కదా బాధని పంచుకునేది, అందులోనూ ఆడపిల్లలు. అమ్మా వెళ్ళిపోయింది. నేను వెళ్ళింది మనుని తీసుకుని హాస్పిటల్కి. నీ బాధని చూస్తూనే వెళ్ళాను నేను. తిరిగి అక్కడి నుంచి వచ్చి ముందడిగింది నీ గురించే. నువ్వు వెళ్ళిపోయావని తెలిసింది. ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది. నా బాధ నువ్వు తెలుసుకోలేకపోయావు, ఏమీ తెలుసుకోకుండానే వెళ్ళిపోయావు. అప్పుడు నాకలా అనిపించింది. నన్ను మర్చిపోయావని నేను చెప్పను. నన్ను బాగా బాధ పెట్టింది ఏంటో తెలుసా? అమ్మ నన్ను సపోర్ట్ చెయ్యలేదు అని అన్నావు చూడు, అది. డాక్టర్ వాసన చూసినప్పుడు తెలిసింది కషాయంలో మందు కలిపుందని. అక్కడ డాక్టర్ రియాక్షన్ ఏంటి? వెంటనే మనుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని. అప్పుడు నేనెలా సపోర్ట్ చేస్తాను? అయినా అక్కడికి వెళ్లే ముందు నేను డాక్టర్తో చెప్పాను కూడా. అది చేసింది నువ్వేనని ఎప్పుడైనా నేను చెప్పానా? ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు నిరపరాధివని ఎవ్వరూ నమ్మరు అనే కదా నేనన్నాను. ఈ అమ్మ మీద నీకు నమ్మకం లేకుండా పోయిందా? నువ్వనుకున్నావా నిన్ను నేను సోనా చేతికి బంతిలాగా వదిలేస్తానని? నీ గురించి బాగా తెలిసిందాన్ని నేను. మనుకి సేవలు చేయడానికి అంజనానే కావాలని డాక్టర్తో చెప్పిందే నేను. అది నీ మీద నా నమ్మకం. మను ప్రమాదం నుంచి బయటపడతాడు అన్న నా నమ్మకం. అలాంటి నాతో చెప్పకుండా నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. నాకప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను క్షమించండి, క్షమించండి. క్షమించండి. సరే, పర్వాలేదు. ఇంక నా కూతురే నిర్ణయించాలి, ఇంటికి రావాలా బయటికి వెళ్ళిపోవాలా అని. సోనా, మంచుకి చలిగా అనిపిస్తుంది. లోపలికెళ్దామా? ఉమ్. పద. ఆగు. ఇంకా వెళ్లే ముందు నాతో చెప్పకుండా వెళ్ళనని మాటివ్వు నాకు. చెప్పకుండా వెళ్ళను. చలి చాలా ఎక్కువగా ఉంది. నేను చెప్పా కదా, ఆంటీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. నువ్వు రా. ఏయ్! దీన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? నన్ను చంపడానికా? పోవే బయటికి, నిన్నే బయటికి పోవే. అంజన ఇంట్లోకి వెళ్లాలో బయటకు వెళ్ళిపోవాలో తనే నిర్ణయం తీసుకుంటుంది. అది నిర్ణయించదు, బయటికి పొమ్మను. ఏయ్ పోవే. ఓహో, అంటే కావాలనే చేశారా? ఎందుకయ్యా దాన్ని తీసుకుని ఇక్కడికొచ్చావు? తోలు తెల్లగా ఉంది కదా, నీకు బతకడానికి దారి దొరికింది. మను సార్, ఈ మాటలు నేను చాలా రోజుల నుంచి వింటున్నాను. ఇంకోసారి మాట్లాడితే నేను విని ఊరుకోను. ఏం చేస్తావురా? ఏయ్ మను! రేయ్ మను! మను రేయ్! సార్, మను సార్. రేయ్! భాస్కర్ లోపలికి మను సార్. జాగ్రత్త. మను! మను! భాస్కర్ జాగ్రత్త.
మెల్లగా మను. ఇలా పడుకో, నెమ్మదిగా. ఏం లేదులే. మను సార్, మను సార్. భాస్కర్ కొంచెం ఇది పట్టుకో. మను లే. మంచినీళ్ళు తాగు. ఏం కాలేదులే, ఏం కాలేదు. లేదు నాన్న, ఏం లేదులేరా మను, నీకేం కాదు. హే, మను, మను. ఈశ్వరా, మనుని బయటకు తీసుకెళ్ళకూడదని నీకు తెలుసు కదా. ప్రాణం పోతే పోయిందిలేని తీసుకువెళ్ళావు కదా. పో బయటికి, వీణ్ణి నేను చూసుకుంటాను. పోవే బయటికి, బయటికి. అంజనా, తిరిగొచ్చావు, సంతోషంగా ఉంది. కొన్ని బంధాలంతే, మనం ఎంత దూరం అవ్వాలని ప్రయత్నించినా మనల్ని దగ్గరికి లాగుతూ ఉంటాయి, వదలవు. మద్యం కలిపింది నువ్వు కాదని ఎవ్వరికీ తెలీదు. కానీ తెలిసి ఏం లాభం? ముద్దాయిగా నిలబడింది నేనే కదా. ప్రాథమిక శిక్ష కూడా అమలైంది. వచ్చాక ప్రతిభ అమ్మని చూడలేదు. అమ్మ మొహం చూసే ధైర్యం లేదు. నన్ను వదిలిపెట్టి వెళ్ళావా అమ్మా అని అమ్మ నన్ను అడుగుతుంది. నిన్నటి నుండి ప్రతిభమ్మ మూడ్ ఆఫ్గా ఉంది. నువ్వు కనబడలేదని అది నాకు తెలుసు. టైం దొరకలేదు. కషాయం చేయటం వాటితోనే సరిపోయింది. నిన్న ఉదయం నుంచి చూడాలని అనుకుంటూనే ఉన్నాను. అప్పుడే అవన్నీ జరిగిపోయాయి. నిద్రపోయిందా? లేదు, నువ్వు వచ్చావని చెప్పాను. నిన్ను చూడకుండా నిద్రపోదు. వెళ్ళి చూసిరా. వెళ్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా నేను చూడ్డానికి రాలేదని కోపంగా ఉన్నారేమో. నేను చేసిన మంచి పనులన్నీ ఒక్క నిమిషంలో పోయాయి. సుజా చెప్పే ఉంటుంది,
ఏం చేయాలో అప్పుడు నాకు తెలియలేదు. అందుకే వెళ్ళిపోయాను. ఇష్టం లేక కాదు. అమ్మకి అన్నీ తెలుసు. ఏదో మోసం, ఆ మద్యం కలపడం వెనుక ఉంది. ఏంటి